ఓం నమో నారాయణ. నాయన వెన్నదొంగ, చిన్ని కృష్ణ, నీ ఎంత టాలెంటెడ్ కాకపోయినా నా రేంజ్కి ఏదో చిన్న బ్రీఫ్ కేస్ కొట్టేశాను. ఇందులో ఉండేదంతా నాకే దక్కేటట్టు చేయి స్వామి, ప్లీజ్ ప్లీజ్. అలాగే భక్త. నువ్వా? కాదు, నా డూప్ని. జరుగు, నేను కూర్చుంటా. ఏరా, గుళ్ళో ఇంత పెద్ద ప్లేస్ ఉండగా కూర్చోడానికి నీకు ప్లేసే దొరకలేదా? ఇక్కడే కూర్చోవాలా? గుళ్ళో ఎంత చోటున్నా ఆ భూదేవులు శ్రీదేవులు స్వామి గుండెల మీద ఎంత కూర్చున్నారు. అండర్స్టాండింగ్. మనము అంతే. నువ్వు దేని మీద కూర్చున్నావో నాకు ఒక్కసారి చూడాలనుంది. ఏంటే నేనేదో ఆర్డిఎక్స్ బాంబు మీద కూర్చొని మాట్లాడతానంటే ఏమో, ఒక్కసారి చూడండి. ఇదిగా నేను ఇక్కడ ముక్కలు ముక్కలుగా పేలిపోయినా పేలిపోతానేమో గానీ ఇక్కడి నుంచి ఇంచైనా కదలను. నాకు ఇక్కడ సమ్మగా ఉంది. నువ్వు ఇలా లేగవలే, నేనే లేపుతాను. ఈ బాడీని ఇక్కడి నుంచి లేపడానికి నీ ఒక్కడి వల్ల కాదు బాబు, నలుగురు నలుగురు కావాలి. సార్, మీ సూట్కేస్ ఇక్కడ ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. అరే అడుగుతారే. సార్ సార్ ఆగండి సార్. ఏమండి, మీ సూట్ కేసు అండి. కార్ని ఫాలో. ఈసారి ప్రింట్ చేసిన ఈ దొంగ నోట్లు ఒరిజినల్ లా ఉన్నాయా? ఒరిజినల్ కన్నా బ్రహ్మాండంగా ఉన్నాయన్న. ఏమైందన్నా? మన ప్లాన్ ప్రకారం 12 గంటలకు పేలుతుందా? పేలుతుంది, కానీ గుళ్ళో మాత్రం కాదు. ఏమైంది? ఎవడో పాగలగాడు దాని చేతిలో పెట్టు తిరుగుతున్నాడు. అది ఎప్పుడు పేలుతుందో, ఎక్కడ పేలుతుందో ఎవ్వరికీ తెలీదు. ఏమండి, ఈ కారులో వచ్చిన అతను ఇక్కడికి వచ్చాడా? అవును. పాపం ఈ సూట్ కేసు గుళ్ళో మర్చిపోయారు, ఇది ఆయనకి ఇవ్వండి. మీరు ఆజాద్. రైల్వే స్టేషన్ లో దానికే దేవావుని ఖతం చేశాడు. ఇప్పుడు తెలిస్తే సార్ ఏంటయ్యా, అసలే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటే ఇది ఎవరిచ్చారు? గుళ్ళో మర్చిపోయారంట కదా, మీకు ఇమ్మన్నాడు. ఎవరు? ఆజాదు.